రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు అంశాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపైన చర్చ సాగనుంది. ఇక సొసైటీ పాలక మండలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతోటి చర్చించనున్నారు సీఎం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు బదిలీలపైన చర్చించే అవకాశం ఉంది. మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రేపు బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. ఈ భేటీలో అనేక కీలక అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలతో పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఆ తేదీలకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన కూడా చేసే అవకాశం. ఇక మరోవైపు రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకెళ్లాలి, 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక సొసైటీ పాలక మండలి ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై కూడా రేపు జరిగేటువంటి మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి వారందరితో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన భర్తీలకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు, వారికి సంబంధించిన బదిలీలపై కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఐఏఎస్ల పనితీరుపై కొంత విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన బదిలీ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక